పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. ధనుర్మాసం సందర్భంగా గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం కుడారై పసురాం కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ జయభార్గవి మహిళా సాంస్కృతిక భక్త సమాజం ఆధ్వర్యంలో గోదాదేవి వ్రత కార్యక్రమం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. గోదాదేవి అమ్మవారు ధనుర్మాసంలోని 27వ రోజు శ్రీరంగనాథునితో తన వివాహం జరిగితే 108 గంగాళాలతో పాయ స్నానం నివేదన చేస్తానని సుందరబాబు స్వామికి మొక్కుకుంటుంది. ఈ సమయంలో అమ్మవారితో శ్రీ రంగనాథుని కళ్యాణం జరగటం, ఆయనలో గోదాదేవి ఐక్యం కావటంతో భగవత్ రామానుజుల వారు అమ్మవారి మొక్కులను భక్తితో తీరుస్తారు. కార్యక్రమాన్ని మహిళా భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు నంద్యాల రామకృష్ణ ఆచార్యులు మీడియాతో మాట్లాడారు. కుడారై పాసురాం విశిష్టతను వివరించారు. గుంటూరు రామచంద్రపుర అగ్రహారంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ జయభార్గవి మహిళా సాంస్కృతిక భక్త సమాజం వారిచే నిర్వహించబడేటువంటి ధనుర్మాస వ్రతంలో ఈరోజు 27వ రోజు కూడారై పాసురం. మహిళా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి గోదా లక్ష్మీలతో కూడుకున్నటువంటి ఆ వాసుదేవ భగవాన్ని ఆరాధన చేసి అయ్యవారి అమ్మవారి మంగళాశాసనాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఈ ఆలయానికి పెద్ద ఉభయదాత అయినటువంటి గతంలో స్వామివారికి బంగారు అభయహస్తాన్ని ప్రసాదించినటువంటి శానా రమేష్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ద్వాదశి సందర్భంగా వైష్ణవ తదయారాధన కార్యక్రమాన్ని ఆలయంలో ఏర్పాటు చేయడమైంది. ద్వార దర్శనం నిన్నటి రోజున ముగిసిపోయింది అని భక్తాదులు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. మన దేవాలయంలో ఇంకా 9 రోజుల పాటు స్వామివారి ఉత్తర ద్వారం గుండా సాయంత్రం వేళ 6 నుంచి 7 గంటల మధ్య ఉత్తర ద్వార దర్శనం గుండా బయటకు వస్తారు. ఆ స్వామిని వీక్షిస్తే ముక్కోటి రోజున ఆ యొక్క స్వామిని వీక్షిస్తే ఎటువంటి ఫలితం అయితే దక్కుతుందో అటువంటి అవకాశం ఇంకా ఆ స్వామి మనకి 9 రోజుల పాటు ప్రసాదించారు. ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకొని భక్తాదులు స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ధ్వజస్తంభం దగ్గర నుంచి లోపల ఉండేటువంటి స్వామిని ఒకసారి వీక్షించి ఉత్తర ద్వారం గుండా తిరిగి బయటకు వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఆగి నమస్కారం చేసుకుంటే ఒక ప్రదక్షిణ అవుతుంది.
ఈ ప్రదక్షిణం వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క చుట్టూ తిరిగినటువంటి ఫలితాన్ని దక్కుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని వైకుంఠ ప్రదక్షిణానికి కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ.